హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా మరియు మైక్రోవేవ్ అవసరం లేకుండా ప్రెషర్ కుక్కర్లో కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనము కేక్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ లేకపోతే మీరు కడాయి అయినా పెట్టుకోవచ్చు. సో కింద ఒక స్టాండ్ పెట్టుకొని కుక్కర్కి విజిల్ కానీ రబ్బర్ కానీ లేకుండా ఇలా కుక్కర్ మూత పెట్టుకొని మనము ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత కేక్ టిన్ తీసుకుని కేక్ టిన్కి ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి చుట్టూ. తర్వాత అడుగున బటర్ పేపర్ మనం ఇలా వేసుకొని ఈ బటర్ పేపర్కి కూడా బటర్ని అప్లై చేసుకోవాలి. సో ఇలా కేక్ టిన్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 10 రూపీస్ ఓరియో ప్యాకెట్స్ 2 తర్వాత పార్లేజీ ప్యాకెట్ తీసుకున్నాను. మనం ఇక్కడ చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ బిస్కెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ చూసారా ఓరియో 10 రూపీస్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అలాగే పార్లేజీ 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. బట్ ఇందులో సగం మాత్రమే వాడుతున్నాను. నేను కేక్ ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదండి. సో మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనిపిస్తే మీరు మొత్తం ప్యాకెట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తీసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ మనము ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా వేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ నేను 1 స్పూన్ దాకా షుగర్ని యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్లీ బిస్కెట్స్ని యూజ్ చేయొచ్చు. చూసారా, ఇది ఫైన్ పౌడర్ లాగా రెడీ అయిపోయింది. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు పాలుని యాడ్ చేస్తున్నాను. పాలను యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. నేను ఇక్కడ బౌల్ ఏం యూజ్ చేయట్లేదండి, ఓన్లీ మిక్సీ జార్లోనే మనము ఈ కేక్ బ్యాటర్ని రెడీ చేసేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మనము మిల్క్ని యాడ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈనో ఫ్రూట్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. సో ఇలా ఒక ప్యాకెట్ని వేసుకొని కొద్దిగా పాలను వేసుకోవాలి ఈ ఈనో యాక్టివేట్ చేసుకోవడానికి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేయాలి, బబుల్స్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనము ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ని ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా కేక్ టిన్ని మనము ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఇందులో పెట్టేసిన తర్వాత మూత పెట్టుకొని మనము కుక్కర్ మూత పెట్టుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు 25 నిమిషాలు అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనము చాక్తో కానీ టూత్పిక్తో కానీ మనం చెక్ చేసుకుందాం. చాకుతో మొదటగా చివరి నుంచి మనము ఇలా ఘాటు పెట్టి చూద్దాము. చూసారా, ఎక్కడ పిండి అంటుకోవట్లేదు. సో దీని అర్థం ఏంటంటే కేక్ పూర్తిగా రెడీ అయిందని. ఇప్పుడు దీన్ని తీసేసుకునేసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను చాక్లెట్ క్రీమ్ని తయారు చేస్తున్నాను. దాని గురించి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కాచిన వేడి నీళ్ళలో ఇలా మధ్యలో పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా మనము పాలను యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ చల్లారిపోయింది కదా, దీన్ని మనము ఈ మౌల్డ్ నుంచి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా మౌల్డ్ని మనము ట్యాప్ చేస్తూ ఉంటే కేక్ టిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది కేక్. ఈ విధంగా మనము కేక్ని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత బటర్ పేపర్ని మనము ఈ విధంగా తీసేసుకోవాలి. చూసారా, చక్కగా కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ హాట్ వాటర్లో పెట్టిన చాక్లెట్ మిల్క్ యాడ్ చేసి ఇలా బాగా మెల్ట్ అయ్యే విధంగా కరిగించుకోవాలి. ఈ కరిగిన చాక్లెట్ని మనము క్రీమ్ లాగా ఈ కేక్ మీద డెకరేషన్కి వాడుతున్నాం కాబట్టి దీన్ని ఇలా రెడీ చేసుకున్నాను. సో మీకు డెకరేషన్కి కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదా కేక్ని అలాగే అయినా తినేయచ్చు. బర్త్డేస్ అలాంటివి ఉన్నప్పుడు మనం ఇలా ఇంట్లోనే ఈజీగా కేక్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు గార్నిషింగ్ గురించి నేను ఇలా జీడిపప్పుని సన్నగా కట్ చేసుకొని కేక్ చుట్టూ ఇలా డెకరేట్ చేస్తున్నాను. సో మీరు ఇలాగే డెకరేట్ చేయాలని లేదు, మీకు ఏ విధంగా డెకరేషన్ ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కేక్ కట్ చేసి చూపిస్తాను చూడండి.
ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. నేను కేక్ని చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. మీరు కావాలంటే మీరు ఇంకా కాస్త బిస్కెట్ ప్యాకెట్స్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో మీరు కేక్ని రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. అంతేనండి, మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా కేక్ని రెడీ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.